నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్‌కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 2 కథలలో మొదటి కథ 'ఇద్దరు అహంకారులు'. సుమంత దేశపు రాకుమారి భానుమతి అందమైనది, కానీ అహంకారి. అంతే తెలివైనది కూడాను. ఆమె అనేక విద్యలు అభ్యసించింది. ఎన్నో కళల్లో ఆరితేరింది. తన కూతురుకున్న అహంకార గుణం పోతే బాగుండునని మహారాజు అనుకునేవాడు. కానీ ఆమెలో ఆ గుణం నానాటికి పెరుగుతూ వచ్చింది. ఇలా ఉండగా పొరుగు దేశపు రాజు పద్మసేనుడు తనకు భానుమతిని పెళ్లాడాలని ఉన్నట్టు ఆమె తండ్రికి లేఖ రాసి ముహూర్తం పెట్టించమన్నాడు. ఆ సంగతి కూతురుకు చెప్పాడు తండ్రి. నా ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండానే పద్మసేనుడు ఈ నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చలేదు. పెళ్లికి ముందు వధూవరులు ఒకరితో ఒకరు ముచ్చటించుకోవడం కనీస మర్యాద. అది పాటించకుండా ముహూర్తం కూడా పెట్టించమనే అహంకారిని నేను పెళ్లి చేసుకోను అన్నది భానుమతి. అయితే పద్మసేనుడి రాజ్యం, సైనిక బలం చాలా పెద్దవి. ఈ పెళ్లి కాదంటే అతడు యుద్ధానికి వచ్చి తమను ఓడిస్తాడు. ఈ విషయం మహారాజు ఎంత చెప్పినా భానుమతి వినలేదు. తనను బలవంత పెడితే ఆత్మాహుతి చేసుకుంటానన్నది. అంతగా యుద్ధం వస్తే తానే పద్మసేనుడికి ఎదురు వెళ్ళి పోరాడతానన్నది. దాంతో ఆమె తండ్రి సందిగ్ధంలో పడ్డాడు. ఇంతలో ప్రతీపుడు అనే మహాపండితుడు ఒక ఆయన రాజును చూడవచ్చాడు. ఆయన అనేక రాజకుటుంబాలకు గురువు. రాజు ఆయనకు అర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవించి తన సమస్య చెప్పుకున్నాడు. ప్రదీపుడు భానుమతిని పిలిచి, అమ్మాయి, 4 రోజుల క్రితమే నేను పద్మసేనుడిని కలుసుకున్నాను. అతడిలో అహంకారం ఏమాత్రమూ లేదు. వినయగుణంలో అతడే సాటి. నీ అందం గురించి, విద్యా పాఠవం గురించి విని అతడు నిన్ను పెళ్లి చేసుకోవాలని తమ వంశ సాంప్రదాయం ప్రకారం నీ తండ్రికి ఉత్తరం రాశాడు. అది అహంకారం కాదు. అన్ని విధాల అతడు నీకు తగిన వరుడు. నీవంటే అతడికి ఎంతో గౌరవభావం ఉన్నది. అయితే తగిన కారణం లేకుండా నీవు అతన్ని తిరస్కరిస్తే మాత్రం నొచ్చుకుని అహంకరించే అవకాశం ఉన్నది అని చెప్పాడు. అందుకు నేను భయపడను. ఈరోజే నా తిరస్కారాన్ని అతడికి తెలియపరుస్తాను అన్నది భానుమతి కసిగా. దానికి ప్రతీవుడు చిరునవ్వు నవ్వి, అమ్మాయి, తొందరపడకు. పద్మసేనుడి ఇంట రాణులకు రాజుల కంటే ఎక్కువ గౌరవం ఉంటుంది. ఇలాంటి వరుడు నీకు మళ్ళీ దొరకడు. కాబట్టి నేనొక ఉపాయం చెబుతాను. నువ్వు ఒక చెలికత్తెను తీసుకుని నా ఆశ్రమానికి రా. అక్కడ పద్మసేనుడు వచ్చేట్టు ఏర్పాటు చేస్తాను. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నీకు నచ్చని పక్షంలో పద్మసేనుని తగు విధంగా మందలించి ఇక మీదట ఆడవారి పట్ల అహంకరించకుండా చేయవచ్చు అన్నాడు. పండితుడు చెప్పిన ఉపాయం భానుమతికి నచ్చింది. ఆమె వినయ అనే చెలికెత్తను వెంట పెట్టుకుని ప్రదీపుడు వెంట ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఆమె 2 రోజులు గడిపాక ప్రదీపుడు కబురంపగా పద్మసేనుడు వచ్చాడు. ప్రదీపుడు ఆమెతో తన ఆశ్రమంలో రాకుమారి భానుమతి ఉన్నట్టు చెప్పాడు. పద్మసేనుడు చూడవచ్చే సమయానికి ఆశ్రమంలో ఒక తిన్నెపైన భానుమతి, ఆమె చెలికెత్త వినయ కూర్చొని ఉన్నారు. పండితుడు చెప్పిన ప్రకారం భానుమతి వినయను రాజకుమార్తెలాగా అలంకరించింది. తను సామాన్యమైన చెలికెత్తలాగా తయారైంది. తర్వాత జరిగే తమాషా చూడడం కోసం వచ్చే నవ్వును ఆపుకుంటూ ఇద్దరూ ఉత్సాహంగా ఎదురు చూడసాగారు. పద్మసేనుడు వచ్చి వినయను చూసి రాజకుమారి అనుకున్నాడు. ఆమె అద్భుత సౌందర్యానికి ఆశ్చర్యవందుతూ, నిన్ను గురించి వినడమే తప్ప ఈనాటి వరకు చూడలేదు. ఇంతటి సౌందర్యవతి నా భార్య అయితే అది నిజంగా నా అదృష్టం. నువ్వు ఇప్పుడు సిగ్గుపడకుండా నన్ను తేరిపార చూడు. నేను నచ్చితే సరే, లేకుంటే నీ తండ్రికి రాసిన లేఖను ఉపసంహరించుకుంటాను. ఎందుకంటే నేను నీకు తగను అన్న అనుమానం నాకు ఈ క్షణాన కలుగుతున్నది అన్నాడు. పక్కనే ఉన్న తనను ఏమాత్రం పట్టించుకోకుండా పద్మసేనుడు అలా వినయ్తో మాట్లాడగానే భానుమతి మనసు చివుక్కుమన్నది. ఆమె చివాలను అక్కడి నుంచి లేచింది. పద్మసేనుడు ఆ సంగతే పట్టించుకోకుండా వినయ్ను ఉద్దేశించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఈలోగా అక్కడ నుంచి బయలుదేరిన భానుమతికి ఆశ్రమంలోంచి బయటికి వస్తున్న ప్రదీపుడు ఎదురై, అదేమిటి, నీ ఒక్కత్తవే వస్తున్నావు? పద్మసేనుడేడి అని అడిగాడు. అందుకు భానుమతి ఆ రాకుమారుడు వినయం చూసి రాకుమారి అని పొరబడ్డాడు. నేను పక్కన ఉన్నప్పటికీ గుర్తించగా ఆమె అందాన్ని పొగుడుతున్నాడు అన్నది. అలాగా, ఇంతకుముందు మీ ఇద్దరిని చూసినప్పుడు నాకు కూడా అదే అనిపించింది. నీకంటే వినయే సౌందర్యవతి అని అన్నాడు ప్రదీపుడు. అదంతా అలంకరణ మహిమ అన్నది భానుమతి చిరాకుగా. అంటే అందం అలంకరణ మీద ఆధారపడిందన్నమాట. అలాంటప్పుడు కొందరు తమ అందం గురించి ఎందుకంత గర్వపడతారో నాకైతే అర్థం కాదు అన్నాడు ప్రదీపుడు. అందాన్ని ఇనుమడింపచేసే అలంకరణ రాజకుటుంబాలలోనే సాధ్యపడుతుంది. రాజకుటుంబంలో పుట్టాలంటే అందుకు పూర్వజన్మ సుకృతం కావాలి అన్నది. అలాంటి అవకాశం అందరికీ రాదు కదా అన్నది భానుమతి గొప్పగా.
ఈ జవాబుకు ప్రదీపుడు పెద్దగా నవ్వి, ఇప్పుడు వినయ్ను పద్మసేనుడు పెళ్లాడితే ఏమవుతుంది? ఆమె రాజకుటుంబంలో చేరదా? ఎప్పుడూ ఇలాగే నీకంటే అందంగా వెలిగిపోదా అన్నాడు. ఇది విన్న భానుమతి ఒక్క క్షణం నివ్వెరపోయి, అయ్యో తప్పు చేశాను, వెంటనే వెళ్ళి రాజకుమారుడికి నిజం చెప్పేయాలి అన్నది. ఇలా వెళ్ళి చెప్తే పద్మసేనుడికి కోపం వస్తుంది. తనతో కపట నాటకం ఆడావని చీదరించుకోవచ్చు. కాసేపు నువ్వు మాట్లాడకు, కథంతా నేను నడిపిస్తాను, నువ్వు నాతో పాటు రా అంటూ ప్రదీపుడు ఆమెను వెంటబెట్టుకుని పద్మసేనుడి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో పద్మసేనుడు వినయ్తో, రాకుమారి, నేను ఇంతసేపు మాట్లాడాను, కానీ నువ్వు పెదవి విప్పేమిటి అంటున్నాడు. ప్రదీపుడు వెనక నుంచి, పద్మసేన, ఆమె రాకుమారి కాదు, రాకుమారి భానుమతి చెలికత్తె వినయ, రాకుమారి నా పక్కన ఉన్నది అన్నాడు. పద్మసేనుడు ఉలిక్కిపడి భానుమతి కేసి చూశాడు. ఆమె సామాన్య వేషంలో తల వంచుకుని నేల చూపులు చూస్తున్నది. ఏమిటి నాటకం అన్నాడు పద్మసేనుడు చిరాకు పడుతూ. దానికి ప్రదీపుడు, ఇందులో నాటకం ఏమీ లేదు, చెలికత్తె వినయకు రాకుమార్తెలాగా అలంకరించుకోవాలని కోరిక. అంతఃపురంలో అయితే అందరికీ తెలిసిపోతుంది, మహారాజు కోపం వస్తుంది. అందుకని భానుమతి వినయ్తో కలిసి నా ఆశ్రమానికి వచ్చి ఆమె కోరిక తీర్చింది. రాకుమారి ఇక్కడ ఉన్నది కదా అని నేను నీ కబురు పంపాను. నువ్వు ఇక్కడికి వచ్చి వేషాన్నే తప్ప మనిషిని గుర్తించలేక ఏమిటో నాటకం అంటున్నావు అన్నాడు మందలింపు స్వరంతో. నా పొరపాటును వెంటనే తెలియవరిస్తే ఇలా నవ్వుల పాలై ఉండేవాడిని కాదు అన్నాడు పద్మసేనుడు వెలవెలపోతూ. ఆ మాట నిజమే, కానీ నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు భానుమతికి తెలియదు. హఠాత్తుగా తమ కేసి వచ్చిన నిన్ను చూసి తత్తరపాటుతో ఆమె లేచి ఆశ్రమం కేసి వచ్చేసింది. నువ్వు తనతో మాట్లాడుతూ ఉండడం వల్ల వినయ్ మొహమాటంతో అక్కడే చిక్కుబడిపోయింది. సకల విద్యా కళా పారంగతురాలైన రాజకుమారిని గుర్తించలేని నీ అసమర్థత, అందాన్ని చూడగానే పుట్టే తొందరపాటు నిన్ను నవ్వుల పాలు చేశాయి. వేరెవరి తప్పు లేదు అన్నాడు ప్రదీపుడు. ఆ మాటలు అన్నది ఎవరో కాదు, మహాపండితుడైన గురువు కావడంతో పద్మసేనుడు ఆవేశపడక తన తప్పు గురించి ఆలోచించసాగాడు. ఆ తర్వాత నెమ్మదిగా భానుమతిని సమీపించి, నా అంతటి వాడు లేడు అనుకునే అహంకారిని నేను రాకుమారి. నీ ఇష్టాయిష్టాలు విచారించకుండా నీతో పెళ్లి జరిపించమని నీ తండ్రికి లేఖ రాసిన అహంకారిని. నేను నీకు తగను, నన్ను మన్నించు, ఆ లేఖను ఉపసంహరించుకుంటాను అన్నాడు. ఆ లేఖను ఉపసంహరించుకోవడం న్యాయం, ఎందుకంటే అందరిలో నన్ను మించిన వినయ ఉండగా నేను నీకు తగను అన్నది భానుమతి. ఒక చెలికత్తెను రాకుమార్తెలాగా అలంకరించి ఆమె పక్కన సాధారణ దుస్తుల్లో కూర్చోనడానికి సిద్ధపడిన నీవంటి గొప్ప మనిషి వినయగుణం ముందు అశాశ్వతమైన సౌందర్యం ఎంత అద్భుతంగా ఉన్నా తీసికట్టే. కాబట్టి నేనే నీకు తగను అన్నాడు పద్మసేనుడు. భానుమతి ఇంకేదో అనబోతూ ఉండగా ప్రదీపుడు ఇద్దరినీ వారించి, ఒకరికి ఒకరు తగను అనుకోవడంలోనే మీరిద్దరూ అహంకారం పోగొట్టుకున్న వాళ్ళని అర్థమవుతున్నది. ఇక ఎవరి రాజప్రసాదాలకు వాళ్ళు వెళ్ళండి. మీ ఇద్దరి వివాహానికి నేను వస్తాను, దీవిస్తాను అన్నాడు. పద్మసేనుడు ప్రదీపుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. భానుమతి మాత్రం అసంతృప్తిగా, అతడు వినయ అందాన్ని ప్రేమించాడు, ఆమె అందం నిజం, నా వినయాన్ని ఆమె అందం కంటే ఎక్కువ అన్నాడు. కానీ నా వినయం నిజం కాదు, మీరు నాకు లేని వినయాన్ని అంటగట్టారు, కాబట్టి అతడు వినయనే పెళ్లి చేసుకోవాలి, అతడికి నేను తగను అన్నది. ప్రదీపుడు ఆప్యాయంగా భానుమతి తలని మీది, అమ్మాయి, నీ వినయ గుణాన్ని పద్మసేనుడు ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు ఎన్నో విద్యలు నేర్చిన నీకు ఆ మంచి గుణాన్ని నిజంగా అలవర్చుకోవడం చేత కాదా? చేతనైతే ఇక సమస్య ఏమిటి? నువ్వు నీ చెలికత్త వినయని గురించి ఆలోచించకు. ఆమెతో నేను విడిగా మాట్లాడాను. ఆమెకు నగర రక్షణాధికారి కొడుకు పద్మనాగుడితో వివాహం నిశ్చయమైంది. ఇక నీ యొక్క పద్మసేనుడి యొక్క అహంకారాలకు స్వస్తి చెప్పించి మీ ఇద్దరిని ఆదర్శ దంపతులుగా తీర్చిదిద్దడం కోసమే ఇక్కడకు పిలిపించాను అన్నాడు. భానుమతి గురువు ప్రదీపుడి పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయింది. ఆమె వివాహం తర్వాత ఆమె వినయానికి మారుపేరుగా రాజకుటుంబాల్లో చెప్పుకుంటూ ఉంటే ఆమె తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువగా ప్రదీపుడు సంతోషించాడు. కథ సమాప్తం. రెండవ కథ, మాయాసిద్ధుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శబరిలోని బేతాళుడు, రాజా, శ్రమల కూర్చుకోగల నీ శక్తి, పట్టుదల అనితర సాధ్యమైనవి కాదనను. అయితే నిన్ను ఈ క్షుద్రకార్యానికి పురుకొల్పిన వాడు ఏ మాంత్రికుడో అయి ఉండవచ్చని నాకు అనుమానం. అదే నిజమైతే వాడి మాయమాటలను విశ్వసించిన నీకు చివరకు తీవ్రమైన దుఃఖం, నిరాశ, నిస్పృహ మిగులుతాయి. ఆ బాధలో నువ్వు పొందలేని పనులు కూడా చేయవచ్చు.
ఇందుకు ఉదాహరణగా ఒక మాయావి మాటలు గుడ్డిగా నమ్మి ఎన్నో కష్టాలకు గురైన అనంగవర్మ అనే రాజకుమారుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ప్రభాత నగరాన్ని అగ్నిమిత్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు అనంగవర్మ ఒక్కడే కొడుకు. అతడికి పట్టాభిషేకం జరిపించి పొరుగు దేశం ఉదయగిరి రాజకుమార్తె మాళవికను కోడలుగా తెచ్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఇలాంటి సమయంలో ఒకనాడు అనంగవర్మ కొందరు భటులను వెంటబెట్టుకుని వేటకు వెళ్ళాడు. అరణ్యంలో మధ్యాహ్నం వరకు వేటాడిన యువరాజు బాగా అలసిపోయాడు. అతను దాపులనే ఉన్న కొలంలో నీళ్లు తాగి అక్కడ ఉన్న మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఉన్నట్టుండి పక్కన ఉన్న కొండగోల నుంచి ఎవరిదో సన్నని మూలుగు వినిపించింది. వెంటనే అనంగవర్మ పొర నుంచి కత్తి దూసి గుహ లోపలికి వెళ్ళాడు. చీకటిగా ఉన్న గుహలో ఒక చిన్న నూనె దీపం వెలుగుతున్నది. దాని పక్కన జింక చర్మం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న వృద్ధుడైన ఒక సిద్ధుడు ఆయాసంతో రొప్పుతూ అవసాన దశలో ఉన్నట్టు కనిపించాడు. ఆ సిద్ధుడు అనంగవర్మను చూస్తూనే, నాయనా అనంగ, నువ్వు సరైన సమయానికే వచ్చావు. నా జీవితంలో ఇది చివరి అధ్యాయం. నాకు పరకాయ ప్రవేశ విద్య తెలుసు. నేను మరణించే లోపల ఆ విద్యను ఎవరో ఒక ఉత్తముడికి ధారపోయాలని నా సంకల్పం. నీకు ఆ మంత్రం చెబుతాను, జాగ్రత్తగా విను అని 3 సార్లు మంత్రం పఠించి, నాయన, మంత్రాన్ని 3 సార్లు నాలాగే స్పష్టంగా అనాలి. ఉచ్చారణలో ఏమాత్రమూ పొల్లు పోకూడదు. మంత్రం గుర్తుంది కదా? ఏది ఒకసారి ఇప్పుడు మంత్రపఠనం చేసి ఈ శరీరాన్ని వదిలి నా శరీరంలో ప్రవేశించు. అలాగే నేను మంత్రోచ్చారణ చేసి నా జీవాత్మను వదిలి నువ్వు నా శరీరంలోకి ప్రవేశించే వీలు కల్పిస్తాను అన్నాడు. అనంగవర్మ ఇందుకు సంతోషంగా అంగీకరించి సిద్ధుడు చెప్పిన మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. మరుక్షణం అతడి ఆత్మ శరీరం నుంచి వేరుపడింది. అదే సమయంలో సిద్ధుడు కూడా పరకాయ ప్రవేశ మంత్రం పఠించడంతో అతడి ఆత్మ కూడా శరీరం నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఒకరి శరీరంలో మరొకరు ఆత్మలు ప్రవేశించాయి. అనంగవర్మకు సిద్ధుడు వృద్ధ శరీరం మోయలేనంత భారంగా తోచింది. యువరాజు శరీరంలోకి ప్రవేశించిన సిద్ధుడు మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత అనంగవర్మ సిద్ధుడికి చేతులు జోడించి, మహాత్మ, నాకు పరకాయ ప్రవేశ విద్య నేర్పి మహోపకారం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోను? ఇక మీరు తిరిగి మీ శరీరంలోకి ప్రవేశిస్తే నేను నా శరీరంలోకి ప్రవేశిస్తాను. గుహ బయట నా భటులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు. ఇందుకు అనంగుడి రూపంలో ఉన్న సిద్ధుడు విరగబడి నవ్వి, వెదకపోయిన తీగ కాలికి తగులుకున్న చందాన, నువ్వు కోరి వచ్చి నా వలలో చిక్కుకున్నావు. ప్రభాత నగరానికి రాజు కావాలని ఎన్నాళ్లుగా కలలు కంటున్నాను. ఈ రోజు నుంచి నేనే అనంగవర్మను, ప్రభాత నగర సింహాసనానికి వారసుండి. ఉదయగిరి రాకుమార్తె మాళవిక నా పట్టమహిషి కాబోతున్నది. వస్తా మరి అంటూ గుహ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. తాను సిద్ధుడి చేతిలో దారుణంగా మోసపోయాయని తెలుసుకున్న సిద్ధుడి రూపంలో ఉన్న అనంగవర్మ కుమిలిపోయాడు. అతను మెల్లగా లేచి గుహ బయటకు వచ్చేసరికి అనంగవర్మ రూపంలో ఉన్న సిద్ధుడు, భటులు గుర్రాలకి రాజధాని వైపు వెళుతూ కనిపించారు. అనంగవర్మ తాను ఎలాగైనా రాజధాని చేరాలన్న పట్టుదలతో నడవసాగాడు. అయితే కొద్ది దూరం నడిచేసరికి ఆయాసం వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు పక్కనే ఒక చచ్చిన నెమలి కళేబరం పడి ఉన్నది. నెమలి కళేబరంలోకి పరకాయ ప్రవేశం చేసి రాజధాని చేరవచ్చు కదా అని క్షణకాలం ఆలోచించి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంతలో గుర్రం మీద అటువైపుగా వెళ్తూ ఒక పరదేశీ కనిపించాడు. సిద్ధుడి రూపంలో ఉన్న అనంగవర్మ అతన్ని ఆపి తనను ప్రభాత నగరం చేర్చమని కోరాడు. ప్రభాత నగరం వెళ్తున్న పరదేశీ సంతోషంగా అతన్ని గుర్రం మీదకి ఎక్కించుకుని కొంతసేపటికి నగరం పొలి మీద చేరాడు. అనంగవర్మ అతడికి తన కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడ గుర్రం దిగాడు. ఇప్పుడు చేయవలసింది ఏమిటా అని అనంగవర్మ ఆలోచిస్తున్నంతలో ఒక శవాన్ని మోసుకుంటూ వస్తున్న కొందరు మనుషులు అతడికి కొంత దూరంలో దింపుడు కళ్ళం వద్ద శవాన్ని దించి శోకాలు తీయసాగారు. సిద్ధుడి రూపంలో ఉన్న అనంగవర్మ ఆ శవాన్ని ఒక యువకుడి శవంగా గుర్తించాడు. వెంటనే మరొక ఆలోచన లేకుండా పరకాయ ప్రవేశ మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి సిద్ధుడి శరీరాన్ని వదిలి ఆ యువకుడి శరీరంలో ప్రవేశించాడు. శవం పాడి మీద నుంచి లేచి కూర్చోగానే అంతవరకు చుట్టూ చేరి దుఃఖిస్తున్న వాళ్ళందరూ, అయ్య బాబోయ్, ఈ మోగరాముడు పిశాచి అయ్యాడు అంటూ చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు. ఇన్ని శ్రమలు కోర్చి తీరా తను పరకాయ ప్రవేశం చేసిన శరీరం ఒక మూగవాడిదని తెలియగానే అనంగవర్మ దుఃఖంతో కుమిలిపోయాడు.
కొంతసేపటికి అతను తేరుకుని ఇప్పుడు మూగరాముడు రూపంలో ఉన్న తన చేతివేలికి బంగారు ఉంగరం ఒకటి ఉండడం తన అదృష్టంగా భావించాడు. అనంగవర్మ ఆ ఉంగరాన్ని ఒక నగల దుకాణంలో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఒక గుర్రాన్ని కొని తను లోగడ వివాహం ఆడదలిచిన రాకుమారి మాళవిక తండ్రి గారిదైన ఉదయగిరి నగరం చేరాడు. అతడు అక్కడి కోట కావలి భటులతో తను అత్యవసరంగా మహారాజును దర్శించాలని సైగలతో చెప్పాడు. వాళ్ళు ఏ కళను ఉన్నారో కానీ వాళ్ళు అతన్ని వెంటనే రాజు రణవర్మ వద్దకు తీసుకుని వెళ్ళారు. సరిగ్గా ఆ సమయంలో రణవర్మ ఆస్థాన దైవజ్ఞుడైన చైతన్య శర్మతో మాట్లాడుతున్నాడు. అన్నంగవర్మ ఆయనకు సైగలతో తాను అరణ్యంలో ఒక ముసలి సిద్ధుడి వల్ల ఎలా మోసపోయింది తనకు చేతనైనంతలో సైగలతో చెప్పాడు. కానీ రణవర్మకు విషయం అంతా సరిగా అర్థం కాలేదు. అప్పుడు చైతన్య శర్మ ఆయనకు అంతా పూసకూర్చినట్లు వివరంగా చెప్పాడు. అంతా విన్న రాజు రణవర్మ తన కాబోయే అల్లుడికి సిద్ధుడు చేసిన ద్రోహానికి మండిపడి ఒక లేఖలో జరిగిందంతా రాసి దూత ద్వారా అనంగవర్మ తండ్రికి పంపాడు. ఆ లేఖ చదివిన అగ్నిమిత్రుడు ఇప్పుడు తన కుమారుడి రూపంలో ఉన్నది మరొకరని తెలుసుకుని పట్టరాని కోపంతో ఊగిపోతూ భటులను, ఇక్కడ అనంగవరం రూపంలో ఉన్నది మీ యువరాజు కాదు, మాయావైన ఒక ముసలి సిద్ధుడు, వీడిని వెంటనే బంధించండి అని ఆజ్ఞాపించాడు. తన గుట్టు రట్టయిందని గ్రహించిన అన్నంగవరం రూపంలోని సిద్ధుడు వెంటనే భటులతో, నాన్నగారికి మతి చాంచల్యం కలిగినట్టుంది, ఏం చేస్తాం, ముందు గొలుసులతో కట్టి ఆ కనబడే గదిలో బంధించండి, ఆ తర్వాత ఏం చేయాలో రాజవైద్యుడితో నేను మాట్లాడతాను అన్నాడు. ఇది చూసిన దూత ఉదయగిరికి తిరిగి వెళ్ళి రాజు రణవర్మకు జరిగిందంతా చెప్పాడు. ఇక అనంగవరం రూపంలో ఉన్న మాయాసిద్ధుడి బారి నుంచి ప్రభాత నగరాన్ని, బందీగా ఉన్న రాజు అగ్నిమిత్రుడిని రక్షించాలంటే దాని మీదకి దాడికి వెళ్ళక తప్పదని నిర్ణయించి రణవర్మ యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే వారం తిరగకుండానే ఒకనాటి రాత్రి అనంగవరం రూపంలో ఉన్న దుర్మార్గుడైన సిద్ధుడు అంతఃపురంలో నిద్రిస్తూ ఉండగా ఒక విషసర్పం కాటుకు గురై వైద్య సహాయం అందేలోపులే దారుణంగా మరణించాడు. ఇది జరిగాక అగ్నిమిత్రుడు బంధవిముక్తుడై దుష్టుడైన సిద్ధుడి కారణంగా యువరాజు అనంగవర్మకు ఎలాంటి కష్టాలు ప్రాప్తించింది నగరంలోనూ రాజ్యమంతటా కూడా చాటింపు వేయించాడు. మూగరాముడి రూపంలో ఉన్న అనంగవర్మ తన దేశానికి తిరిగి వచ్చాడు. ప్రజలు అతడికి ఘనంగా స్వాగతం పలికారు. అంతఃపురంలో శయన మందిరంలో నిర్జీవంగా పడి ఉన్న తన శరీరాన్ని చూసి అనంగవర్మ ఏకధారగా కన్నీరు కార్చాడు. సైగలతో తన తల్లిదండ్రులను ఆ శరీరానికి అంత్యక్రియలు జరపవలసిందిగా కోరాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అనంగవర్మ ప్రవర్తన ఆది నుంచి పొంతన లేకుండా అవకతవకగా ఉన్నది కదా. సిద్ధుడి చేత మోసగించబడిన అతడు చచ్చిపడి ఉన్న నెమలి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి తన రాజధాని అయిన ప్రభాత నగరం చేరి జరిగిన విషయాన్నంతా తన తండ్రికి చెప్పి ఉండవచ్చు కదా. అలా చేయక దారిలో కనిపించిన మూగరాముడి శరీరంలో పరకాయ ప్రవేశం చేయడం ఏమన్నా వివేకం? ఈ అర్థం లేని ప్రవర్తనను అలా ఉంచి అంతఃపురంలో పడి ఉన్న తనదైన పూర్వ శరీరానికి అంత్యక్రియలు జరపమని కోరడం అతని మూర్ఖత్వానికి పరాకాష్ట కాదా? అనంగవర్మ తన శరీరం నుంచి సిద్ధుడి శరీరంలోకి, ఆ తర్వాత మూగరాముడి శరీరంలోకి పరకాయ ప్రవేశ విద్య ద్వారా ప్రవేశించాడు కదా. అటువంటప్పుడు ఇప్పుడు తను ఉన్న మూగరాముడి శరీరం నుంచి తన పూర్వ శరీరమైన అనంగవర్మ శరీరంలోకి ప్రవేశించవచ్చు కదా. అలా చేయకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? పరకాయ ప్రవేశ మంత్రం మర్చిపోవడమా, లేక ఇంతింత అనరాని జడత్వమా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయేవో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అనంగవర్మ కుశాగ్ర బుద్ధి గల మేధావి, ఆ కారణం వల్లనే అతడు అంతటి విషమ పరిస్థితులను అనాలోచితంగా ఏ పని చెయ్యలేదు. అడవిలో నెమలి కళేబరంలోకి పరకాయ ప్రవేశం చేస్తే తిరిగి మంత్రపఠనం చేసి తన నిజ శరీరంలోకి మారే అవకాశం ఉండదు. ఎందుకంటే నెమలి మంత్రపఠనం చేయలేదు కదా. ఇక పరదేశీ వెంట గుర్రం మీద వెళ్ళి తన రాజధాని నగర పొలిమేరలో దిగడానికి కూడా ప్రబలమైన కారణం ఉన్నది. అదేమంటే మాయావైన సిద్ధుడు ఇప్పుడు నగరంలో అనంగవర్మగా చలామణి అవుతున్నాడు. అలాంటప్పుడు తను సిద్ధుడి రూపంలో అతడి కంటపడితే తప్పక చంపించి వేయగలడు. పోతే రాముడి శరీరం మూగదని అతడికి పరకాయ ప్రవేశం చేశాక కానీ తెలియరాలేదు. మూగవాడు పరకాయ ప్రవేశం మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించలేడు. అందువల్లనే అతడు పాము కాటుతో చచ్చిపడి ఉన్న తన పూర్వ శరీరంలోకి ప్రవేశించడం అసంభవం అని గ్రహించి దానికి అంత్యక్రియలు జరపవలసిందిగా తన తల్లిదండ్రులను కోరాడు. కాబట్టి ప్రతి దశలోనూ అనంగవర్మ ప్రవర్తన సందర్భోచితంగానూ హేతుబద్ధంగానూ ఉన్నది అన్నది నిర్వివాద అంశం అన్నాడు.
రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే వేదాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేదని దయచేసి అది చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.